అందరికీ నమస్కారం. ఈరోజు 81వ రోజు అవుతుంది మన వ్యవసాయ క్షేత్రంలో. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మా పెద్దబ్బయ్య ఒక పుస్తకం రాస్తాను అంటున్నాడు. అబ్బయ్య 100వ రోజు మనకి దగ్గరలో పడతా ఉంది. తొందరగా పుస్తకం రాసి 10 మందికి అందించాలని తప్పకుండా మంది ఎదురు చూస్తున్నారు. నాకు కూడా తెలుసు బాబాయ్, అది కూడా చాలా వరకు కొసకొచ్చేసింది. దాంట్లో లేట్ అయినా పర్వాలే, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకునే విధంగా దాన్ని రాయడం జరుగుతూ ఉంది. ఎన్ని రోజులైనా సరే, ఎందుకంటే ఆ రాసే విధానంలో ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు దాదాపు ఎన్నో 20, 30, 40 బుక్కుల దాకా రాసినారు. ఆయన రాసినట్టు పుస్తకాలు చదివే నేను ఈరోజు లీడర్షిప్ అనే బుక్ ఒకటి ఉంది. ఈ రోజున నేను ఇంతమంది టీం మెంబర్స్కి నేను మెయిన్ టీం మెంబర్ అవ్వడానికి కారణం కూడా ఆ బుక్కులు చదవడం వల్లనే. ఆ విధంగా మనం అందరిని మార్చలేం, కానీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మనం మార్చలేం, కానీ ఆలోచింపజేయగలం. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ ద్వారా పురుగులు చీడపీడలు నశిస్తాయని మనం చెప్పడం కన్నా ఆ పుస్తకంలో పెంపొందించినప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళు. పుస్తకాలు చదివి వాటిని ఆచరించి రేడియో ఇవన్నీ మనం ఆల్రెడీ ఆల్ ఇండియా రేడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం నెల్లూరులో మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా పుస్తకం కూడా తొందరలోనే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్కటి టీం మెంబర్స్ అయితే ఏమి, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ పుస్తకం త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. 100వ రోజు వచ్చే లోపల ప్రతిసారి మనము చెప్పడం కన్నా ఒక బుక్లో రూపొందిస్తే వాళ్ళకి ఎప్పుడు కావాల్సినప్పుడు చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి త్వరలో ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు 81వ రోజుకి ప్రయాణం సాగుతూ ఉంది. కళ్ళల్లోనే మనకు తెలియకుండానే 100 రోజుల దగ్గర చేరువవుతున్నాము. మొత్తం మీద వాతావరణం కూడా బాగా బాగానే ఉంది. ఏది ఏమైనా ఈ ప్రకృతి వ్యవసాయాలంటే ఈ రోజుల్లో భయపడుతున్నారు, చేయట్లేదు. కానీ ఒకప్పుడు ఒక 50 సంవత్సరాలు ముందు, అంటే 40 సంవత్సరాల ముందు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి తరహా వాళ్ళు చేసేవాళ్ళు. ఏంటంటే అప్పుడు ఎక్కువ ఒకే పంట 6 నెలలు పంట ఉండేది. పశువులు ఎరువు బాగా తోలుకొని ఆ పచ్చిరొట్టి, జీలకలు, జనువులు వేసుకునేవాళ్ళు. ఆ పెద్దవాళ్ళు స్థిమితంగా తక్కువ పిండిలతో పండించేవాళ్ళు. ఆ కాలం పోయింది. ఇప్పుడు ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ చూడడం లేదు. ఇప్పుడంతా ఎక్కువ దిగుబడుల కోసం పరుగులతో ఆ పొలాలని చాలా వరకు విచక్షణారహితంగా విపరీతంగా కొట్టడం జరుగుతుంది, కెమికల్స్. అటువంటి పరిస్థితులలో ఈ విధంగా కొంతవరకన్నా మన పరిధిలో ఏదో కొద్ది మంది కన్నా ఈ స్వచ్ఛమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మీరు అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఇటు ఆ రైస్ తీసుకునే వినియోగదారులు అయితేమి, ఇటు ఈ మన సోషల్ మీడియాలో చూసి ఆదరిస్తున్న పెద్దవాళ్ళు అయితేమి, అటు వ్యవసాయ శాఖ 2 రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కానీ బాగా సపోర్ట్గా అట్టా ముందుకు సాగుతూ ఉన్నాము. ఓకే, మంచిది, థ్యాంక్ యూ. ఎన్ని నూతన వరి వంగడాలు వేసినప్పటికి కూడా KNM 12368 నూతన వరి వంగడం శ్రీధర సిద్ధి గారు రూపొందించినటువంటి వరి వంగడం అది. అదేవిధంగా ఎన్ని వరి వంగడాలు సృష్టించినా, మన క్షేత్రంలో పెంపొందించిన తెలంగాణ సోనా, నవంబర్ నెల, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, సోమశిల డ్యామ్ నీళ్లు, ఇది ఒక సెట్. దీన్ని ఎవరు మార్చలేరు. ఇది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఆ విధంగా ఆ వరి వంగడం మనం వేయడం జరుగుతుంది. ఆ తెలంగాణ సోనా వేసే ముందుగా పచ్చి రొట్టు ఎరువైనటువంటి పిల్లి బిసరా, జీలగా, జనుము వేసుకొని కంపల్సరీ 100% మీరు చూస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆ గ్రీన్ మాన్యూర్ ఏ విధంగా ఉపయోగపడద్దంటే ఇంకా మాటలో చెప్పలేము. దాన్ని మీరు ఇంకా క్లియర్గా చూడడమే. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే దాదాపు 5-6 నెలలు అదే ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ. 81వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. నిన్ననే మన కొత్తగా వచ్చిన విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం శ్రీమతి లక్ష్మి గారిని కలవడం జరిగింది. 49 రోజులు దాని తర్వాత ఉరికోతలు కోయడం జరుగుతుంది. ఆ తర్వాత మన ప్లాన్ ఏమిటి? 49 రోజుల్లో ఉరికోత అయిపోద్ది. ఆ తర్వాత ఏంటంటే మేడం వాళ్ళు మనకి జీలగలు అందించడం జరుగుతుంది. తల్లిపాలు బిడ్డకి ఎంత ముఖ్యమో పచ్చి రొట్టె పైర్లు భూమికి అంతే ముఖ్యం. తెల్లారే ఉరికోత కోసిన తెల్లారే మనం పచ్చి రొట్టు 20 జీలగా సెసిబానియా సీడ్స్ మన క్షేత్రంలో పెంచడం జరుగుతుంది. 45 రోజులు దాని తర్వాత కలయి దున్నేయడం జరుగుతుంది. దాన్ని నవంబర్లో తెలంగాణ సోనాకి రెడీ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ అప్కమింగ్ ప్లాన్స్ ఏంటంటే 49 రోజుల్లో KNM 12368 పరిసమాప్తం. పచ్చి రొట్టె 22 జీలగా వరి సాగు,
అది జీలక సాగు. ఆ తర్వాత మనం RNR 15048 తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అనే వరి వంగడం మనము CVR పద్ధతిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది? నవంబర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నవంబర్లో చెయ్యాలంటే ఎవరైనా సరే రైతు సోదర సోదరిమణులారా, తెలంగాణ సోనా కానీ ఏ వరి వంగడమైనా వేయాలనుకుంటే ముందుగా పచ్చి రొట్టు ఎరువులు వేసుకొని పిల్లి పెసర కానీ జీల కానీ జనుము కానీ ఇలా నవధాన్యాలు PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ కానీ ఏది దొరికితే అది పచ్చి రొట్టు ఎరువు వేసిన తర్వాత మనం కానీ వరి సాగు కానీ చేసుకోగలిగితే అధిక దిగుబడులు సాధించగలుగుతాం. ఇది వాస్తవం. 2021లో నేను ప్రారంభించినప్పుడు ఫస్ట్లో మనకు కూడా అంతగా ఏం రాలా, వాస్తవంగా చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత మనం పచ్చి రొట్టు ఎరువులు వేసుకున్న తర్వాత వరి సాగు చేసిన తర్వాత రిజల్ట్స్ అమోఘం. CVR మెథడ్ ఫార్మింగ్ లాంటి ఒక గొప్ప మహత్తర శక్తి మన దగ్గర ఉంది. హర్షత్ విహారన్ టీం, ప్రకృతి రత్న. థ్యాంక్ యూ.